కర్ణాటకలో రాజకీయం రోజు రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉంది. గత 2 నెలలుగా తనకు అధికారం కావాలంటూ కూడా డీకే శివకుమార్ కాంగ్రెస్ అధిష్టానం దగ్గర అనేక సార్లు విన్నవించుకున్న అతని మాటలను కేంద్ర అధిష్టానం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా సిద్ధరామయ్యనే కంటిన్యూ చేస్తా ఉన్నారు. యాక్చువల్గా డీకే శివకుమార్ ఎందుకు తనకు సీఎం పదవి కావాలంటున్నాడో అని ఎందుకు అడుగుతా ఉన్నాడంటే, మనం 2023 ఎలక్షన్స్కి వెళ్ళాలి. అప్పుడు డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి కర్ణాటకలో. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు సిద్ధరామయ్య గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరి నాయకత్వంలో అప్పుడు కర్ణాటక కాంగ్రెస్ 2023 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంది. అయితే ఆ ఎన్నికల్లో డీకే శివకుమార్ కూడా చాలా బాగా ప్రచారం చేయడం జరిగింది. తనకున్న అన్ని రిసోర్సెస్ని ఉపయోగించుకొని కూడా కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన శాయశక్తులా కృషి చేయడం జరిగింది. అంతేకాకుండా సిద్ధరామయ్య కూడా తన రాజకీయ చాతుర్యాన్ని, తన అంతకుముందు చేసిన సంక్షేమ పథకాలను చూపించుకొని ఆయన సహకారంతో కూడా కాంగ్రెస్ అనేది 2023లో అధికారంలోకి అయితే వచ్చింది. అయితే వాళ్ళిద్దరిలో ఎవరు సీఎం కావాలని అప్పుడు చాలా డిస్కషన్ అయితే జరిగింది. అయితే కేంద్ర అధిష్టానం వచ్చేసి ఇద్దరి మధ్యలో ఒక సయోధ్య కుదిర్చి 2.5 సంవత్సరాలు ఒకరికి, ఇంకొకరికి 2.5 సంవత్సరాలు, ఈ విధంగా 5 ఇయర్స్ని 2.5 ఇయర్స్ డివైడ్ చేయడం జరిగింది అంటూ కూడా పుకార్లు అయితే వచ్చాయి. అయితే అధికారికంగా వీళ్ళిద్దరూ కూడా ఎవరి దగ్గర డిస్కషన్ చేయలేదు, బయట మీడియా దగ్గర కూడా చెప్పలేదు. అది అధిష్టానం కుదిర్చిన ఒక కండిషన్. ఎందుకంటే బయట చెప్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎంకు సరైన సపోర్ట్ రాకపోవచ్చు. అదే తర్వాత డీకే శివకుమార్ దగ్గర నెక్స్ట్ 2.5 ఏళ్ళు సీఎం అవుతాడు కాబట్టి అక్కడ అతని దగ్గరికి కూడా ఒక పవర్ హౌస్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఒకే ప్రభుత్వంలో 2 పవర్ హౌస్లు ఉంటే మంచిది కాదు. కాబట్టి అలా ఉంటే డెఫినెట్గా ప్రభుత్వం అనేది స్థిరత్వాన్ని కోల్పోతుంది. ఎప్పుడు కూడా గొడవలు, ఒక గ్రూప్ రాజకీయాలకు కూడా తెరతీసే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం వచ్చేసి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందాన్ని ఎవరి దగ్గర కూడా డిస్కస్ చేయకూడదు అని వాళ్ళకు కండిషన్ పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా అప్పుడు కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం జరిగింది. డీకే శివకుమార్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. వీళ్ళిద్దరికీ మీరిద్దరూ ఈక్వల్గా కూడా ప్రభుత్వాన్ని రన్ చేయాలి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే విధంగా కాకుండా ఇద్దరు కలిసిమెలిసి మీరిద్దరూ ప్రభుత్వాన్ని రన్ చేసి మంచి పేరు తీసుకొచ్చి గ్యారంటీలు ఏవైతే గ్యారంటీస్ ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేసి కాంగ్రెస్ను మరొకసారి కూడా అధికారంలోకి తీసుకురావాలి 2028 ఎలక్షన్లో అంటూ కూడా కండిషన్ పెట్టి కాంగ్రెస్ అధిష్టానం వీళ్ళిద్దరిని బరిలోకి దింపింది సీఎం ఉప సీఎంగా. సో దాని తర్వాత 2.5 ఇయర్స్ అయింది. గత 2025 నవంబర్కే 2.5 ఇయర్స్ అయింది. అప్పుడే కూడా చాలా జోరుగా కూడా ప్రచారం అయితే జరిగింది. సిద్ధరామయ్య పదవి నుంచి దిగిపోతాడు, డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతాడంటూ కూడా. అయితే అది ఏం జరిగిందో తెలియదు, అది డీలే వస్తానే ఉంది. ఎందుకంటే డీకే శివకుమార్ చాలా బలమైన నేత, ఆయనకు సపోర్ట్ కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ కూడా ప్రచారం అతను చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా సిద్ధరామయ్యకు కూడా చాలామంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది, చాలా ప్రభావమైన మంత్రుల సపోర్ట్ కూడా ఉంది సిద్ధరామయ్యకు కూడా. అంతేకాకుండా ఎమ్మెల్యేలు కూడా చాలామంది సిద్ధరామయ్య వైపే నిలుస్తూ ఉన్నారు. సో సిద్ధరామయ్య లోపల నేను పదవి దిగను అని కూడా చెప్పినట్లుగా తెలుస్తుంది కేంద్ర అధిష్టానం దగ్గర. అవసరమైతే నేను నా బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా సిద్ధరామయ్య చెప్తా ఉన్నాడని కూడా టాక్. అయితే వీరిద్దరూ ఇలా ఉంటే మధ్యలో ఇంకొక విషయం వినపడిస్తూ ఉంది. ఒకవేళ సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోతే కర్ణాటకలో ఇప్పటి వరకు ఒక దళిత సీఎం అవ్వలేదు. సో ఒక దళితుడికి సీఎం అవకాశం ఇవ్వాలి అని అంటా ఉన్నారు. ఇంతకుముందే ఎప్పుడైతే నవంబర్లో సిద్ధరామయ్య సీఎం పదవి నుంచి దిగిపోతాడో అన్నప్పుడే డీకే శివకుమార్ తన ప్రయత్నాలు చేస్తున్నప్పుడే కర్ణాటక ఇంకొక మంత్రి, దళిత మంత్రి, వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన దళిత మంత్రి సతీష్ జారకిహోళి బెళగాంలోని ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు, యమకన్నమరడి అనే ఒక కాన్స్టిట్యూన్సీ నుంచి. సో ఆయన కూడా తను సీఎం అవ్వాలంటూ కూడా దళిత కేటగిరీ నుంచి సీఎం అవ్వాలి అని చాలా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. అందుకు తగ్గట్టుగా చాలా ప్రచారం కూడా చేసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వీళ్ళ ముగ్గురు మధ్య ఇలా
అధికార పోటీ జరుగుతున్న సమయంలో ప్రస్తుతం హోంమంత్రిగా ఉన్న డాక్టర్ జి పరమేశ్వర్ తాను కూడా సీనియర్నే ఈ పార్టీలో, నేను కూడా పార్టీకి చాలా సేవ చేయడం జరిగింది, నాకు కూడా సీఎం కావాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. అంతేకాకుండా తన మద్దతుదారులు రాష్ట్రంలోని అన్ని చోట్ల కూడా ర్యాలీలు చేస్తూ ఉన్నారు. మైసూర్లో అయితేనేమి, హుబ్లీలో అయితేనేమి, హావేర్లో అయితేనేమి, దావణగిరిలో అయితే ఇలా చాలా చోట్ల కూడా పరమేశ్వర్కు సీఎం పదవి ఇవ్వాలి, దళితులకి ఒక సీఎం పదవి కాంగ్రెస్ నుంచి ఇవ్వాలంటూ కూడా డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇదే సందర్భంగా డీకే శివకుమార్ అండ్ సిద్ధరామయ్య శిబిర మద్దతుదారుల నుంచి శిబిర రాజకీయాలు కూడా అవడం జరిగింది. వాళ్ళు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే దిశగా శిబిర రాజకీయాలకు కూడా తెరతీసినట్లుగా తెలుస్తూ ఉంది. కొంతమంది ఫారెన్కి వెళ్ళడం జరిగింది, కొంతమంది వేరే చోట్లకు వెళ్ళి అజ్ఞాతంలోకి వెళ్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. చూడాలి కేంద్ర అధిష్టానం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో, ఎవరిని సీఎం చేస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.